నమస్కారం. ఈరోజు బుధవారం, ఏప్రిల్ 15, 2026. నేటి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్కు స్వాగతం. ముఖ్య గమనిక: పూర్తి వార్తా విశేషాల కోసం మరియు అధికారిక రిపోర్ట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేయండి. నేడు ప్రపంచవ్యాప్త ముప్పుల రంగం క్రాస్ లింగ్విస్టిక్ లాజిక్ ఇంజెక్షన్ నుండి ఇంటర్ ఏజెంట్ అథెంటికేషన్ కొలాప్స్ మరియు హోలోగ్రాఫిక్ మెటాడేటా షాడోస్ దోపిడీ వైపు మళ్లింది. నిన్నటి వరకు అడ్వర్సేరియల్ ఎల్ఎల్ఎంలు మరియు ఘోస్ట్ పవర్ దాడులపై దృష్టి ఉండగా, నేడు అటానమస్ ఏఐ ఏజెంట్ల మధ్య ట్రస్ట్ టోకెన్ల విధ్వంసం ప్రధాన ముప్పుగా మారింది. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన సంఘటనల సారాంశం ఇప్పుడు చూద్దాం. ముందుగా, కీలక మౌలిక సదుపాయాలు. ఒక ప్రధాన ఎంటర్ప్రైజ్ వర్క్ఫ్లో ప్లాట్ఫామ్ తన ఐడెంటిటీ సర్వీసులో ప్రోటోకాల్ స్థాయి బ్రీచ్ను నివేదించింది. హ్యాకర్లు టోకన్ రీప్లే పద్ధతి ద్వారా నకిలీ క్రెడెన్షియల్స్ను సృష్టించి కంపెనీలోని అసలైన ఏఐ ఏజెంట్లలాగా చొరబడ్డారు. దీనివల్ల 3 ఫార్చ్యూన్ 500 తయారీ సంస్థల్లో అనధికారికంగా భారీ కొనుగోలు ఒప్పందాలు ఆమోదించబడ్డాయి. ఉత్తర ఐరోపాలోని నగరాల్లో థర్మల్ సింక్ ఎక్స్‌ప్లాయిట్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వరంగ భవనాల్లోని స్మార్ట్ హెచ్‌విఏసీ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకేసారి పీక్ పవర్ మోడ్లోకి మార్చడం ద్వారా ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ను కుప్పకూల్చడానికి హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. సిసా ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుండి 46 అన్ని మిక్స్డ్ రియాలిటీ వర్క్‌ప్లేస్ ఇంప్లిమెంటేషన్లను వెంటనే ఆడిట్ చేయాలని సిసా ఆదేశించింది. స్పేషియల్ షాడోయింగ్ అనే కొత్త ముప్పు ద్వారా హ్యాకర్లు యూజర్ల కంటికి కనిపించని మెటాడేటా షాడోస్ను ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇవి యూజర్ వేలి కదలికలను ట్రాక్ చేయడం ద్వారా ఫిజికల్ కీబోర్డ్పై టైప్ చేసే పాస్వర్డ్లను రికార్డ్ చేయగలవు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 51 ఎంట్రోపీ సీడ్ పాయిజనింగ్. క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు క్రిప్టోగ్రాఫిక్ ర్యాండమ్నెస్ను లక్ష్యంగా చేసుకుంది. క్లౌడ్ హైపర్వైజర్ల ఎంట్రోపీ పోల్స్ను దెబ్బతీయడం ద్వారా బలహీనమైన ఎన్క్రిప్షన్ కీలు తయారయ్యేలా చేస్తున్నారు. దీనివల్ల కొత్తగా క్రియేట్ చేయబడిన క్లౌడ్ బ్యాకప్లు తక్షణమే డిక్రిప్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక ప్రముఖ జెనెటిక్ రీసెర్చ్ ల్యాబ్ తన డేటా వాల్ట్ హ్యాక్ అయినట్లు ధృవీకరించింది. భారీ మొత్తంలో డబ్బు చెల్లించకపోతే లక్షలాది మంది డిఎన్ఏ డేటాను వారి అసలు గుర్తింపుతో కలిపి బహిర్గతం చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు. లాజిస్టిక్స్ ఎటానమస్ ఫ్లీట్ హైజాక్. ఒక రవాణా సంస్థ తన సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల ఫ్లీట్ నిలిచిపోయినట్లు తెలిపింది. హ్యాకర్లు ఫర్మ్వేర్లో స్లీప్ ప్రోటోకాల్ను ప్రవేశపెట్టి సప్లై చైన్ పునరుద్ధరణకు డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న ఏఐ ముప్పులు. ఏఐ ఆధారిత కొత్త ఫిషింగ్ క్యాంపెయిన్ స్వామ్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తోంది. ఒక ఈమెయిల్ ఫిల్టర్ చేయబడితే మిగిలిన లక్షలాది ఈమెయిల్లు తమ మెటాడేటాను ఆటోమేటిక్గా మార్చుకుని ఆ ఫిల్టర్ను దాటేస్తాయి. ఒక ఈమెయిల్ ఫిల్టర్ చేయబడితే మిగిలిన లక్షలాది ఈమెయిల్లు తమ మెటాడేటాను ఆటోమేటిక్గా మార్చుకుని ఆ ఫిల్టర్ను దాటేస్తాయి. ఇవి ప్రతి లావాదేవీలో 0.001% మొత్తాన్ని రహస్యంగా వేరే అకౌంట్కు మళ్లిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సబ్ ఆడిబుల్ సైఫన్ 36.0 ఈ మొబైల్ వైరస్ వినబడని అల్ట్రాసోనిక్ పల్స్ను విడుదల చేస్తుంది. ఇవి చుట్టుపక్కల వస్తువులపై పడి తిరిగి రావడం ద్వారా యూజర్ ఎక్కడ ఉన్నారో మరియు ఎవరు ఉన్నారో మ్యాపింగ్ చేయగలవు. గ్లోబల్ ట్రెండ్స్. హోలోగ్రాఫిక్ మోసాలను అడ్డుకోవడానికి G7 నాయకులు మల్టీ మోడల్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని చర్చిస్తున్నారు. కీలక లావాదేవీల కోసం ఐరిస్, ఫింగర్ ప్రింట్ మరియు హార్ట్ రేట్ వంటి కనీసం 3 భౌతిక బయోమెట్రిక్స్ అవసరమవుతాయి. అన్ని బ్యాంకులు తప్పనిసరిగా క్వాంటమ్ ఎక్స్‌ఫిల్ట్రేషన్ ఇన్సూరెన్స్ను కలిగి ఉండాలని యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించింది. వ్యూహాత్మక చర్యలు. స్ట్రాటజిక్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్. ఏజెంట్ సెక్యూరిటీ కోసం ఏజెంట్ల మధ్య 60 సెకన్లలో ఎక్స్పైర్ అయ్యే
హార్డ్వేర్ సైన్డ్ టోకెన్లను వాడండి. స్పేషియల్ ప్రైవసీ కోసం ఎక్స్ఆర్ హెడ్సెట్లు వాడే ఉద్యోగుల కోసం హార్డ్వేర్ స్థాయి కీబోర్డ్ మాస్కింగ్ను అమలు చేయండి. క్లౌడ్ గవర్నెన్స్ కోసం మీ స్వంత హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్స్ ఉపయోగించి మీ స్వంత ఎంట్రోపీని తీసుకురండి. ఏప్రిల్ 15, 2026 నాటి సైబర్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇవి. సాంకేతిక మార్పులతో అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. సాంకేతిక మార్పులతో అప్రమత్తంగా ఉండండి. రేపటి బ్రీఫింగ్లో మళ్ళీ కలుద్దాం.